ఉన్నట్లయితే హుస్నాబాద్ పోవాల్సి వస్తుంది, రెవెన్యూ పని ఉన్నట్లయితే సిద్దిపేట పోవాల్సి వస్తుంది, వ్యవసాయ పనులు ఉన్నట్లయితే గజ్వేల్ పోవాల్సి వస్తుంది, నియోజకవర్గ పనులైతే జనగామ పోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ విధంగా అనేక పనులకు డిఫరెంట్ ప్లేసెస్కి పోవాల్సి వస్తుంది. కాబట్టి ఇది లాంగ్ పెండింగ్ సమస్య ఉంది. కాబట్టి ఇంతకుముందు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు అక్కడ జేఏసీ ఉద్యమం జరిగితే వచ్చి ఖచ్చితంగా మేము చేస్తానని హామీ ఇచ్చారు అధ్యక్ష, చేపిస్తామని కూడా హామీ ఇచ్చారు అధ్యక్ష. మా అక్క కొండా సురేఖ గారు మొన్న రివ్యూ మీటింగ్లో కానీ ఆ తర్వాత కొమరవేలు వచ్చినప్పుడు అదేవిధంగా మిగతా చాలాసార్లు కూడా చెప్తే ఖచ్చితంగా ఈ యొక్క ప్రజల కోరిక తీరుస్తానని చెప్పి కూడా వారు కూడా మాట ఇచ్చారు అక్క. అదేవిధంగా మేము ఇవాళ దీన్ని కావడానికి అధ్యక్ష అన్నీ కూడా ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ అనేది ఆల్రెడీ ఇక్కడ నిర్మితమై ఉన్నది. కాబట్టి కొద్దిమంది స్టాఫ్ని ఇచ్చినట్లయితే, ఎందుకంటే ఇంతకుముందే గత నెలలోనే కోర్టుకు సంబంధించిన పర్మిషన్ వచ్చింది, కోర్టుకు సంబంధించి కూడా వచ్చింది అధ్యక్ష. కాబట్టి మా విన్నపం ఏంటంటే ఇవాళ ఇప్పటికే మీరు రెవెన్యూ శాఖ మంత్రులు కూడా మేము ఇచ్చిన లెటర్ని ఇమ్మీడియట్గా ఫీజిబిలిటీ కోసం అని పంపించారు. వారు ఉమ్మడి వరంగల్ జిల్లాకి ఇన్ఛార్జ్గా ఉన్నారు. అదే ఉమ్మడి జిల్లాలో ఇంతకంటే చిన్న ప్లేస్ అయిన ఏటూరు నాగారంని రెవెన్యూ డివిజన్గా చేస్తున్నారు. కాబట్టి ఫీజిబిలిటీ ఉంది, అవసరం ఉంది, ప్రజల యొక్క కోరిక ఉన్నది, ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ ఉన్నది, కోర్టు ఉన్నది, చాలా చారిత్రక ప్రదేశమైన ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రతి గ్రామంలో కూడా వందల మంది వీర బైరాన్పల్లి 98 మంది చనిపోయిన వీర బైరాన్పల్లి కూడా ఇక్కడే ఉంది అధ్యక్ష. 30 మంది చనిపోయిన కూటిగల్లు ఉంది. మొత్తం గ్రామాలలో కూడా ప్రతి గ్రామం కూడా ఒక చారిత్రక ప్రదేశం, అవసరం ఉన్నది, ప్రజలు కోరుతున్నారు. కాబట్టి సీనన్న నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి మీరు ఏదైతే ఫీజిబిలిటీ కోసం పంపించినరో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి ఆనాడు ఎంపీగా వారికి హామీ ఇచ్చిండ్రో, ఈ మధ్య సురేఖ గారు కూడా ఇస్తానని చెప్పేసి ఒక హామీ ఇచ్చిండ్రో, దయచేసి మీరు కూడా వెంటనే ఈ రెవెన్యూ డివిజన్ ఏర్పాటుని ఆమోదించి ప్రకటించవలసిందిగా, దాని యొక్క ఫీజిబిలిటీ కాదు ఇమ్మీడియట్గా చేయవలసిందిగా మీ ద్వారా మంత్రులను ముఖ్యమంత్రి గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. గౌరవ సభ్యులు లక్ష్మణ్ గారు.